నమస్తే, నా పేరు వృషాలి. కర్జులే పటార్ అనే చిన్న పల్లెటూరు మాది. ఈ ఊరు మహారాష్ట్రలో ఉంది. ఈయన సుభాష్ అన్నయ్య 9వ తరగతిలో చదువుతున్నాడు. తను మా నాన్నగారు. తను ప్రిన్సిపల్గా చేస్తున్నారు. వాడు నా తమ్ముడు వినోద్. వాడు నేను చదువుతున్న బడిలోనే 4వ తరగతి చదువుతున్నాడు. అన్నయ్య చదివేది వేరొక బడి, ఎందుకంటే మా బడిలో 7వ తరగతి వరకే ఉంది. ఇప్పుడు నేను తొందరగా బడికెళ్ళాలి, ఎందుకంటే మా బడి స్థలంలో ఉన్న మొక్కలకి ఈరోజు నీళ్లు పోసే వంతు నాది. తను మా నాన్నమ్మ. తన గురించి తర్వాత చెప్తాలేండి. తను చాలా మంచిదండి. ఎప్పుడైనా నాన్నగారు పనికెళ్తూ మమ్మల్ని బడి వద్ద దింపి వెళ్తారు. మా బడి అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు పొద్దునే బడికెళ్ళాలని ఉంటుంది, ఎందుకంటే నా స్నేహితులు తారా, సుజాతలను కలవడం కుదురుతుంది. మేమెప్పుడూ కలిసే ఉంటాం, కలిసే మొక్కలకి నీళ్లు పోస్తాం, కలిసే ఆడుకుంటాం. మా ఖాళీ సమయంలో బడి మెట్లపై కూర్చుని గప్పాలు కొడుతుంటాం. మా బడిలో పిల్లల కోసం మా టీచర్లు మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మా టీచర్లు మా పట్ల ఎప్పుడూ శ్రద్ధ తీసుకుంటారు. మా బడి చుట్టుప్రక్కల మీరు చూసినట్లయితే పచ్చని ప్రకృతితో కళకళలాడుతూ ఉంటుంది. మా బడి కట్టినప్పట్లో ఇలా లేకుండేది. మొదట్లో మా బడి ఒక్కటే గది 2 టీచర్లతో ఉండేది. ఆ గదిలో టీచర్ పాఠాలు చెబుతుంటే మరో టీచర్ తక్కిన పిల్లలకి బయట పాఠాలు చెప్పాల్సి వచ్చేది. వర్షాకాలంలో మాత్రం అన్ని తరగతి పిల్లలు ఒకే గదిలో కూర్చుండేవాళ్ళు. అల్లరల్లరితో చాలా గందరగోళంగా ఉండేది. అమ్మో, నేనప్పుడు చాలా చిన్నదాన్ని, బడికొచ్చేదాన్ని కాదు. కానీ అప్పటి రోజుల గురించి అన్నయ్య నాతో చెప్తూ ఉంటాడు. మా ఊరిలో ఒక మంచాయన 1995లో మా బడి కోసం స్థలాన్ని దానం చేశారు. ఆ భూమి బీడుబారుంది, వ్యవసాయానికి ఏమాత్రం పనికి వచ్చేది కాదు. ఆ భూమి మా ఊరికి చాలా దూరంగా ఉంది. అందుకే బడి కట్టడం కూడా ఇబ్బందే. అక్కడ బడి కట్టాలంటే డబ్బు కూడా లేదు. సరిగ్గా వానలు లేక మా ఊళ్ళో కనీసం తాగే నీళ్లకైనా ఇబ్బందే. ఆ కరువు కాలం గురించి నాన్నమ్మ చెప్తుంది. నీళ్ల కోసం చాలా అవస్థపడేదని. అమ్మా ఇంకా పిన్ని కొన్ని మైళ్ళ దూరం నుంచి మంచినీళ్లు మోసుకొచ్చేవాళ్ళట. పంటలు సరిగ్గా పండగపోగా డబ్బు కూడా ఉండేది కాదుట. సరిగ్గా ఆ సమయంలోనే మా ఊరికి వాటర్ షెడ్ ప్రోగ్రామ్ అంటే నీరు నిల్వ కార్యక్రమం వచ్చింది. నీరు నిల్వ చేయడం అంటే తెలుసా? వర్షం పడినప్పుడు కాలువలుగా నీరు పారుతూ వచ్చి ఒక ఏరుగా మారుతుంది. పశ్చిమ భారతంలో నేను ఉన్న ప్రాంతంలో పెద్ద ఎత్తున చాలా మేరకు కొండలు, పర్వతాలే. అయితే వర్షపు నీరు ప్రవాహం ఆ కొండపల్లము నుండి అతివేగంగా వస్తూ ఆ చెరువులో చేరిపోతాయి. ఎప్పుడైతే వర్షపు నీరు కొండలపై నుండి పారుతూ వస్తుందో ఆ ప్రవాహంలో ఎక్కువగా మట్టి ఇంకా రాళ్లతో పాటు మురికి కూడా కొట్టుకొస్తుంది. ఇది మంచిది కాదు, ఎందుకంటే దీని వలన చెరువు లోతు తగ్గిపోతుంది. అందుకే దీన్ని ఆపడానికి ఏదైనా చెయ్యాలి. దీన్ని ఆపడానికి సరళమైన ఎన్నో వైజ్ఞానిక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ద్వారా ఏటవాలుగా ఉండే కొండలపై నుండి వర్షపు నీటి ప్రవాహపు వేగాన్ని నిలపవచ్చు. ఈ విధానాన్ని అవలంబిస్తూ పెంచిన నీరు నిల్వ వైశాల్యాన్ని నీరు నిల్వ విధానం అంటారు. ఇలాంటి ఆదర్శవంతమైన పద్ధతిని అవలంబించడం చాలా సులభతరమైనది. అందరూ కలిసి చెరువు యొక్క పూడికను తీయడం అనేది కొంత కష్టతరమైనదే. అయినా అందరూ కలిసికట్టుగా కొంత కష్టపడితే చెరువు పూడికను తీయడం అనేది పూర్తి చేయవచ్చు. ఇలాంటి పని వలన చెరువులోని మురికి మరియు పూడిక మట్టి అంతా పోయి వ్యవసాయంపై
ఆధారపడి జీవించే వారికి మంచి శ్రేయస్సునిస్తుంది. వారి మనుగడకు ఈ విధానం ఎంతో తోడ్పడుతుంది. మా ఇంట్లో అందరూ కూడా ఈ నీరు నిల్వ కార్యక్రమంలో చాలా శ్రద్ధతో పాల్గొంటారు. మా నాన్నని, మా బాబాయిని వాటర్ షెడ్లో పాల్గొనేలా ఒప్పించింది మా నాన్నమ్మ. నాన్నమ్మ చెబుతుంది, శ్రమదానం వంటి పనుల్లో పాల్గొంటే మనందరికీ మంచిదని. తనెప్పుడు బడిలోకి వెళ్ళి చదువుకోలేదు, కానీ చాలా తెలివిగలది. గుణింతాలైతే చాలా చురుగ్గా చెప్పేస్తుంది. ఇంకా తనకి మొక్కల గురించి, వ్యవసాయం గురించి, వాతావరణం గురించి కూడా తెలుసు. మంచి బుద్ధులు చెబుతూ పరిసరాల గురించి చెప్పడం కూడా చాలా ముఖ్యమని అంటూ ఉంటుంది. ఎందుకంటే మనం బ్రతికేది పరిసరాల వల్లే. వాటిని నాశనం చేస్తే మనం నాశనం అవుతామని చెబుతుంది. ఎప్పుడైతే నీరు నిల్వ కార్యక్రమం ఆరంభించారో అప్పటి నుంచి నేను మా అమ్మా నాన్న వెంట వెడతాను. అక్కడ చాలా మంది జనాలు ఎప్పుడూ తవ్వుతూ కనిపిస్తారు. కానీ నాన్నగారంటారు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనడం లేదని. అందరూ ఒక చోట కలుసుకుని చాలా చర్చిస్తారు. కొంతమంది శ్రమదానంలో లేబర్లా పని చేయడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. అందువల్ల కూడా ఈ పని పూర్తవడానికి మరికొంతకాలం పట్టింది. మా బడికి దానం ఇచ్చిన స్థలంలో బడి కట్టడానికి నిధుల కోసం మా టీచర్లు ఇంటింటికి తిరిగి చెప్పారు. చివరికి మా టీచర్లు ఊరి వారి నుండి కోరిందేంటంటే శ్రమదానం చేసి బడి నిర్మించుకుందామని. దానికి ఊరి వాళ్ళందరూ కూడా సరేనన్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వారి పిల్లల భవిష్యత్తు కోసం, బడి అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. వాటర్ షెడ్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ స్థాపకులు ఫాదర్ బాకర్ కూడా ఇందుకు ట్రాక్టర్ల సహాయం అందించి పని పూర్తి చేయించారు. మా బడి పిల్లలమంతా చాలా ఉత్సాహంతో ఉన్నాం. నేర్వు సంపాదించు అనే స్కీమ్లో పిల్లలమంతా నిమగ్నం అయిపోయాం. మా టీచర్ల పర్యవేక్షణలో కలుపు తీయడం, మొక్కలు నాటడం వంటి చిన్న చిన్న పనులు చేస్తున్నాం. ఇదంతా ఊరి వాళ్ళ అనుమతితోనే చేస్తున్నాం. దీనివల్ల ఏదైతే సంపాదించామో అదంతా మా స్కూలు నిధులకై ఖర్చు చేస్తాము. కుర్చీలు, బల్లెలు, ల్యాబొరేటరీ పరికరాలు అన్నీ మా సంపాదనతోనే కొన్నవే. మాకు కావాల్సింది మేమే సంపాదించటంలో మాకెంతో గర్వంగా ఉంది. స్టూడెంట్స్ అందరము చిన్నవాళ్లమే అయినా వాటర్ షెడ్కై కృషి చేయడంలో చాలా నేర్చుకున్నాం. మొదట నెమ్మదిగా చేసేవాళ్ళం. బడిలో మేం చేసిన శ్రమదానం పనులను చూసి మా పెద్దలు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు వాళ్ళు కూడా శ్రమదానం పనులకై ముందుకొస్తున్నారు. 5 నెలల్లోనే చాలా శ్రమదానం పనులు చేశాం. మా బడికి ఆట స్థలం ఏర్పరిచాం, బడికి చక్కటి రోడ్ వేశాం. ఇప్పుడు నాన్నగారు అంటున్నారు, మారిపోయిన మా బడి రూపాన్ని చూసి ఇదివరకు శ్రమదానంలో పాల్గొనలేని వాళ్ళు కూడా చాలా శ్రద్ధతో ముందుకొస్తున్నారని. ఉత్సాహంతో శ్రమదానం చేస్తున్న మా ప్రభావమే మా ఊరి పెద్దలపై పడింది. జూన్ 1996లో ప్రతి విద్యార్థి మొక్కలు నాటడానికి అడిగి మరీ ముందుకొచ్చారు. ఆ ఒక్క ఏడాదిలోనే 150 మొక్కలు నాటారు. నాటడమే కాకుండా వాటిని చాలా శ్రద్ధతో పెంచారు. కనుకే ఇప్పుడు మా బడి స్థలాన్ని చూస్తుంటే అచ్చం అడవిలా కనపడుతుంది. మాకు అక్కడ ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఇదిగో ఈ పెద్ద చెట్టు నాటింది మా అన్నయ్య. తను ఈ స్కూల్లో చదివినప్పుడు ఈ చెట్టు నాటాడు. ఇప్పుడు ఇది ఇంత పెద్దగా అయ్యింది. ఈ చెట్టు నీడలో చదువుకోవడానికి నా ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాను. మా విద్యార్థులందరికీ సొంత చెట్టు ఉంది. ఎప్పుడైతే ఈ బడి నుండి వెళ్ళిపోతారో అప్పుడు ఈ చెట్లను మరొకరికి అప్పగిస్తారు. మేము ఈ పనులన్నీ చిన్న వయసులోనే నేర్చుకున్నాం. 1996లో నీరు నిల్వ నిర్వహిస్తున్న అన్ని గ్రామాల కంటే మా ఊరి బడికి మంచి పేరు వచ్చింది. మా బడిలో వాటర్ వారు ఒక పెద్ద క్యాంప్ నిర్వహించారు. చుట్టుప్రక్కల ఊర్ల నుంచి చూడటానికి చాలా మంది జనాలు వచ్చారు. కనీసం 300 మంది విద్యార్థులు వచ్చారు. చూడటానికి ఆ రోజు గొప్ప వేడుకలాగా అనిపించింది. వారు మా బడి వాతావరణం చూసి తన్మయులయ్యారు. మేము నాటిన చెట్లను ఇంకా నీరు నిల్వ అభివృద్ధిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మా పనులను చూసి ఆ బడి టీచర్స్ అందరూ మమ్మల్ని ఎంతగానో మెచ్చుకున్నారు. ఈ విషయమై మా తల్లిదండ్రులు కూడా చాలా గర్వపడుతున్నారు. ఈ బడి నుండి నీరు నిల్వ వంటి మంచి పనులు నేర్వడం మా అదృష్టం. ఇక్కడ మేము పని నేర్చుకోవడంతో పాటు యుక్తిని పొందాం.
మా పనికి అవసరమయ్యే అభిప్రాయాలు ఎవరు చెప్పినా వింటాం, మా అభిప్రాయాలు తెలియచేస్తాం. ఈ పనులు చేయడానికి మా చదువును ఎగ్గొట్టాం. ఈ పనులు చేసేది ఆటల సమయంలోనే. ఇలాంటి పనులు ఆటల కంటే తక్కువేం కాదు. వీటి నుండి నేర్చుకోవడంలో మాకెంతో అనుభూతి కలుగుతుంది. పొలాల కోసం ఎర్రల ఎరువు పథకం కూడా చేపట్టాం. ప్రతి విద్యార్థి ఒక తిత్తి తెచ్చి ఆ పెంటలో వేయాలి. ఇలాంటి పనుల వల్ల మా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఎర్రల ఎరువు తయారు చేయటం నేర్చుకునేటప్పుడు 1 కిలో ఎర్రలు ఉచితంగా ఇవ్వబడతాయి. ఎందుకంటే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ కార్యక్రమం చేయొచ్చని. మా స్నేహితులు సందీప్ ఇంకా రవీంద్ర వాళ్ళ నాన్నల్ని ఎర్రల ఎరువు వాడమని ప్రోత్సహించారు. ఈ సంవత్సరం వాళ్ళకి చాలా లాభాలు వచ్చాయి. అది ఏమీ ఖర్చు కాకుండానే. వాళ్ళ నాన్నలు సంతోషంగా ఉండడమే కాదు, మిగతా గ్రామస్తులు కూడా వాళ్ళ పిల్లల్ని బడి నుంచి ఎర్రలు తెమ్మని అడుగుతున్నారు, ప్రకృతి సిద్ధంగా పంటలు పండించడానికి. మా వద్ద విత్తనాలు అమ్మే ప్రాజెక్టు కూడా ఉంది. మేము కింద పడిన విత్తనాలన్నిటినీ సేకరించి వేటికవి వేరు చేసి నిలువ చేస్తాం. ఆముదపు విత్తనాలు చాలామంది మా నుండి కొనుక్కుంటారు. ఈ విధంగా వచ్చే డబ్బు కూడా మా బడి నిధుల్లో చేర్చుతాము. మీ వంతులు వేసుకున్నట్లుగానే ప్రతిరోజు ఇంటర్వెల్ సమయంలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటాం. మా టీచర్ అంటారు, మొక్కలు నాటడం ఏమంత గొప్ప కాదు, వాటికి నీళ్లు పోస్తూ కలుపు తీస్తూ కాపాడడం ముఖ్యం. ప్రతిరోజు మనం భోజనం ఎలా తీసుకుంటామో మొక్కలకు కూడా నీళ్లు పోస్తూ పెంచడం మన ధర్మం అంటారు. వాటర్ షెడ్లో గల నేర్వు సంపాదించు స్కీమ్లో ఎప్పుడైతే మా వంతు వస్తుందో అప్పుడు మేము ఎండిపోయిన ఆకులు, తెగిపోయిన లేత కొమ్మలు పోగు చేసి పెంటలో వేస్తాం. ఆ ఎరువును వాటర్ షెడ్ కమిటీ వాళ్ళు కొంటారు. దానితో వచ్చిన డబ్బును మా స్కూల్ నిధులకై వినియోగిస్తాము. ప్రతి విద్యార్థి బడి కోసం శ్రమ పడ్డాడు. మా టీచర్ అంటారు, ఇక ముందు మేము బడికి ఎలాంటి ఫీజు కట్టక్కర్లేదని. ఎందుకంటే అంత డబ్బు మా బడి నిధిలో ఉంది. బడి ఇంత పైకి రావడంలో తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించినందుకు తనకెంతో సంతోషంగా ఉంటుంది. ఫాదర్ బేకర్ ఆనందంతో పొంగిపోయి బహుమతిగా ఈ కంప్యూటర్ని ఇచ్చారు. ఈ కంప్యూటర్ను ఆపరేట్ చేయడం అంటే మా అందరికీ చాలా ఇష్టం. కొన్ని సంవత్సరాల క్రితమే అంటే నేను నమ్మలేకపోతున్నా. నా అదృష్టం కాబోలు ఇంత మంచి బడి ఉండడం. ఇదంతా కూడా మా టీచర్లు, అన్నయ్య వంటి విద్యార్థులు, మా గ్రామస్తులు మరియు వాటర్ షెడ్ వారి కృషి వల్లనే జరిగింది. మరుగుదొడ్లు నిర్మించడం వారి యొక్క కొత్త పథకం. ఈ ఊరి మొత్తంలో ఈ సదుపాయం ఎక్కడా లేదు. ప్రతి విద్యార్థి మరుగుదొడ్లు నిర్మించడంలో తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఎందుకంటే ఊరిని శుభ్రంగా ఉంచడంలో తమకెంతో తృప్తి వస్తుంది. ఈ మరుగుదొడ్ల సదుపాయం గ్రామ ప్రజలందరికీ కలుగుతుందని మా ఆశ. మా బడిలో ఇలాంటి పనులే కాకుండా మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటాం. మా బడి దగ్గర ఉన్నంతసేపు మాకెంతో సరదాగా ఉంటుంది. వాటర్ షెడ్ గురించి తెలియని ఎంతో మంది గ్రామస్తులు మా ఊరిని చూడ్డానికి వస్తూ ఉంటారు. ప్రకృతి వనరులైన కుంటలు, చెరువులు, చెట్లను, అడవిని కాపాడుకోవడంలో మేము పాటిస్తున్న తీరుని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. మాలో గల ఐకమత్యం, క్రమశిక్షణ చూసి తన్మయులవుతూ ఉంటారు. దీనికంతటికీ కారణం వాటర్ షెడ్ డెవలప్మెంట్ వారి కృషే. నీటిని కావాల్సినంతగా కాపాడుకోవడం నేర్చుకున్నాం. మా బడి నుండి మేమెన్నో వింత, వినోద, విజ్ఞాన కార్యక్రమాలు నేర్చుకోవడంలో మాకెంతో ఆనందంగా ఉంది.